నదికి శ్రావణ మాసం పురిటికాలం, అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యరు. భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి. శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు, విషం ప్రవేశిస్తుంది నీటిలోకి. ఎందుకని అంటే రెండు కారణాలు. ఒకటి, మబ్బు బాగా కిందకి దిగిపోతుంది, చంద్రకిరణములు పడవు, ఓషధీతత్వం అమృత కిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటికి. రెండవది, ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగింది అనుకుంటాం, కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉధృతంగా వస్తుందో తెలియదు. అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల మించి ఎక్కువచ్చేస్తుంది. వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి, నీరు విషమైపోతుంది. పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు. వచ్చినప్పుడు నీటి యందు దోషము ప్రబలుతుంది, బురద రంగులోకి వస్తుంది నీరు. అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ, మట్టితో ఉన్న ప్రతిమ, 21 రకాల పత్రులు, ఓషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంతా ములిగి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. వీటిల్లోంచి ఓషధీతత్వం వస్తుంది. మారేడులోంచి మారేడు, తులసిలోంచి తులసి. ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు, నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి. తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు. ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి, ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్ళన్నీ తాగడం మొదలుపెట్టి, ఆ నీళ్ళన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు. కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన బాహ్యంలోనే కాదు, ఆంతరమునందు కూడా సర్వజనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం. అందుకే అగజానన పద్మార్కం, అమ్మవారి ముఖమనబడేటటువంటి పద్మము ఆ విఘ్నేశ్వరుడి యొక్క ముఖమనబడేటటువంటి సూర్యబింబాన్ని చూడగానే విచ్చుకుంటుందిట. గజానన మహర్నిశం, ఏనుగు ముఖం కలిగినటువంటి వాణ్ణి ఏదో ఒకసారి కాదు, అహర్నిశం, రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తున్నాను. అనేకదంతం భక్తానాం, అనేకదంతం కాదు, అనేక దం, అనేకమైనటువంటి కోరికలను భక్తులకు ఇచ్చేటటువంటి వాణ్ణి. అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం అంటే ఒకే దంతం ఉన్నవాణ్ణి ఉపాస్మహే. ఉపాస్మహే అంటే దగ్గరగా ఉన్నాను అంటే ఆయన గురించే ఆలోచించి రాత్రి పగలు ఆయనకి నేను నమస్కరించుచున్నాను. అందుకే విఘ్నేశ్వర నమస్కారాన్ని ఎప్పుడు చెప్పినా ఏదో ఒక్కసారి అని వాడరు. అందుకే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసేటప్పుడు సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అని మొదలుపెట్టారు. సదా, ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. ఎప్పుడో ఒకసారి కాదు, అసలు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి. అందుకే గణపతి అయ్యారు. గ అంటే కదలిక. మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన. అటువంటి గణపతిని, విఘ్నేశ్వర ముఖం ఉన్నవాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి. అది ఆ శ్లోకం యొక్క విశేషం. శమంతకోపాఖ్యానము అని చెప్పి ఒక కథ వింటుంటాం. మనకి లోకంలో ఏదైనా ఒక వ్రతం చేశామనుకోండి, ఏ వ్రతమైన ఋషి ప్రోక్తం. ఆ వ్రతం ఎలా చెయ్యాలో ఋషి చెప్తాడు. వ్రతానికి కల్పం అంటారు, అందులో ఏ కథ చదువుకోవాలో కూడా ఋషి చెప్తాడు. ఆ కథని చదువుకుంటుంటాం. ఏదో శ్రావణ శుక్రవారం వచ్చిందనుకోండి, వరలక్ష్మీ వ్రతం కథ, చారుమతి కథ అని చదువుకుంటాం. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేశామనుకోండి, 5 కథలు ఉంటాయి. ఆ 5 కథలు చదువుకుంటూ ఉంటాం. అలాగే ఏదో కాత్యాయని వ్రతం చేశామనుకోండి, దానికి సంబంధించిన కథ. ప్రతిదానికి ఒక కథ ఉంటుంది. ఆ కథలో అసలు ఆ పూజ ఎవరు చేశారు, ఎలా చేశారు, దానివల్ల ఏ ఫలితాలు వచ్చాయి అన్నీ చెప్తారు. ఒక్క విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి కథ మాత్రం కేవలముగా అదేదో ఎలా చెయ్యాలో తెలుసుకోవడానికి కాదు, అదొక పరమాద్భుతమైనటువంటి విశేషంతో ఉంటుంది. మిగిలినటువంటి ఏ వ్రతానికి లేనటువంటి అద్భుతమైన విశేషాలతో కూడుకున్న కథ ఒక్క వినాయక వ్రత కల్పానికే ఉంది. ఒకప్పుడు యదువంశంలో నిఘ్నుడు అనబడేటటువంటి రాజు ఉండేవాడు.
ఆ నిఘ్నుడు అనేటటువంటి రాజుకి ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు సత్రాజిత్తు, రెండవ వాడి పేరు ప్రసేనుడు. ఈ సత్రాజిత్తు సూర్యభగవానుణ్ణి ఆరాధించేవాడు. ఒక రోజున సూర్యభగవానుడి గురించి ఆరాధన చేసి నమస్కారం చేశాడు. అనుగ్రహించి సూర్యభగవానుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. అసలు సూర్యుడే వెలిగిపోతుంటాడు. ఆయన వెలుగుకు తోడు ఆయన మెడలో శమంతకమణి ఉంది, అది మరింత దిదీప్యమానంగా వెలిగిపోతాం. ఈ చూసినటువంటి ఆ సత్రాజిత్ అన్నాడు, నాకు ఆ శమంతకమణిని ఇమ్మని అడిగాడు. అడిగితే సూర్యనారాయణమూర్తి అన్నారు, నాకు అభ్యంతరం లేదు, నీకు ఇస్తాను, కానీ ఈ మణి విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఇది బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉన్నవాళ్ళు మాత్రమే ధరించాలి. అంటే బాహ్యంలో అశౌచం ఉండకూడదు. అంటే ఎప్పుడు స్నానం చెయ్యాలో అప్పుడు స్నానం చెయ్యడము, ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలో అప్పుడు కాళ్ళు కడుక్కోవడం, ఆచమనీయం చేయడం చేసిన వాడైతేనే దీన్ని ధరించాలి. రెండు ఆంతర శౌచం ఉండాలి. అంటే లోపల అపవిత్రమైనటువంటి భావనతో ఉండకూడదు. ఈ రెండూ లేకుండా ఎవరైనా ఈ మణిని ధరిస్తే ఈ మణి ప్రభావం చేత వాడు చచ్చిపోతాడు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.